Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో మాత్రం తప్పకుండా రఘు మాస్టర్ పేరే చెప్తుంటాం. హాయ్ మాస్టర్. Hi, how are you? పేపర్లు తెద్దాం అనుకున్నాను సార్, మీరు అక్కడే ప్రొడక్షన్ కాస్ట్ అయినా పెరుగుతుందా పేపర్లు చేయించడం వల్ల? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ బ్రాండింగ్ సెలెక్ట్ చేసుకున్న మాత్రం అటు రాకాస ఇటు ఆట నిహారిక గారు ఉంటారు. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో ఆ పంచులేస్తూ ఆ పని తీసుకునేలాగా ఉంది. వచ్చేస్తుంది ఎన్నో పాటలు మీకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తారు. హ్యాండ్స్ ఆఫ్ టు డాన్స్. మనకి ఇష్టం ఉన్న పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా అంటే వేరే దాని మీద దృష్టి వెళ్ళదు. కామెంట్ సడన్గానే లోపల నుంచి ఆ ఇష్టంతో కూడిన ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. మొదటి స్థానానికి రావడానికి ఆ డాన్సర్ పడే కష్టం ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్యాషన్ ఆ బ్లడ్ లో ఇంజెక్ట్ అయి ఉంటుంది అన్నది మాత్రం ఒక్క ప్రొఫెషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డాన్సింగ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తో ఈ కొలాబరేషన్ కొండదెల నిహారిక గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ మాస్టర్ నా ప్రొడక్షన్ అంతా మీ పళ్ళ కింద నలుగుతుంది. ప్రొడ్యూస్ చేస్తే నిహారిక లాంటి ప్రొడ్యూస్ చేయాలి, నిహారిక లాంటి వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి. ఫైనల్ గా క్వశ్చన్ సార్, మేడం బాగా పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని ముద్దుగా. రే ఒకసారి రారా. నిన్ను చూడగానే నాకేదో అయ్యింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా కాలం అయిపోయింది కలిసి. సో ఎప్పుడు కలిసినా అలాగే ఉంటారు కాబట్టి ఒక వామ్ వెల్కమ్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు చూసినా కూడా చక్కగా గుండ్రంగా మంచిగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. బట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో మాత్రం తప్పకుండా రఘు మాస్టర్ పేరే చెప్తుంటాం. కొంచెం మిస్ అయ్యాము, బట్ ఆటతో మాత్రం ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫుల్ జోష్లో ఉంది. అటు ఐపీఎల్ ఇటు జీలో చూస్తే ఆట. సో ఎలా ఉంది ఏంటి జడ్జిగా కనిపించబోతున్నారు. అండ్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం మనం. రీసెంట్గా అయితే ఆట ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఇంట్లో టీవీ చూస్తున్న వాళ్ళకి, అలాగే డిజిటల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. సో మాట్లాడేద్దాం. హాయ్ మాస్టర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది రఘు మాస్టర్. థ్యాంక్ యూ. ఎప్పటికీ ఒక స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనగానే వెంటనే మాకు మీరే గుర్తొస్తుంటారు. ఆ హ్యాష్ ట్యాగ్ అలా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. బట్ మీరు ఏ స్టేజ్లో కనిపించినా ఏ షోలో కనిపించినా వెరీ కైండ్ అంటే స్మైల్తోనే ఫస్ట్ మమ్మల్ని ఆ రిసీవింగ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చినా ఆ లవ్లో ఎక్కడ గ్యాప్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, పేపర్లు తెద్దాం అనుకున్నాను సార్, మీరు అక్కడే చింపుతున్నారు కదా, మళ్ళీ అక్కడ ప్రొడక్షన్లో కొంచెం చేసి ఇక్కడ కూడా బాగుంది. యా, చాలా చాలా బాగుంది. అంటే ఒకప్పుడు తరుణ్ మాస్టర్ అక్కడ మనం పేపర్లో సిగ్నేచర్ నా పర్ఫార్మెన్స్ కానీ చూసినప్పుడు డీలో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ గెస్చర్ చేయడం తోటి ఇంకా మనం ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు అదే గెస్చర్ ఇస్తే పాపం ఇప్పుడు వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. బాగా చెబుతున్నారు సార్, ప్రొడక్షన్ కాస్ట్ అయినా పెరుగుతుందా పేపర్లు చేయించడం వల్ల? కానీ ఏమన్నా చేస్తున్నారా సార్ ప్రమోషన్స్? నిజంగానే బాగుంది కదా అసలు సార్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పటి వరకు ఒక సినిమా రిలీజ్ అయిందంటే ప్రమోషన్స్లో రాక్షసుడు అంటే అనిల్ రావిపూడి గారు అనేవాళ్ళు. బికాస్ తన కంటెంట్ని బయట అసలు జనాల్ని ఆకర్షితులను చేయడానికి ఆయన మ్యాజిక్కే వేరు. నెక్స్ట్ ఆ బ్రాండింగ్ సెలెక్ట్ చేసుకున్న మాత్రం ఆ సెకండ్ ప్లేస్లో, అంటే ప్లేస్ చెప్పొద్దు కానీ నిహారిక గారు ఉంటారు. అటు రాకాస ఇటు ఆట, దట్టు ప్రోగ్రామ్ రిలీజ్ అయ్యి ప్రోమో హైలైట్ చేస్తారు. అలా కాకుండా రఘు మాస్టర్ని వెల్కమ్ చేద్దాం అట్లా లేదు. మీరు వచ్చేటప్పుడే ఒక చిన్న ఒక వామ్ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర ఎలాగా ఉంటుంది, ఆ చిన్న వాకింగ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కనిపిస్తున్నారు. అది చాలా బాగుంది. బాగుంది సార్, వీళ్ళ డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా చాలా బాగుంది. అంటే వేరే ఏ ప్రోగ్రామ్స్ ఉండదు. అలా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. బాగుంది. ఓకే, చాలా పాజిటివ్గా ఉంది షో. సో దట్స్ మనకు కూడా పాజిటివ్నెస్ ఉంటే ఆ వైబ్రేషన్ తోటే మనం కూడా హ్యాపీగా ఫీల్.
గోవాకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూడండి ఎంత బాగా కనెక్ట్ అయ్యామో. మీరు కూడా నవ్వుతున్నారు అసలు. అదే కదా, నేను ఒకసారి టీవీలో చూసుకున్న తర్వాత బాగా నవ్వొచ్చింది నాకు. అంటే ఇంకా దట్ థింగ్ వాజ్ వెరీ గుడ్, బాగుంది. ఇంతకుముందు సార్ ఇంటర్వ్యూ చేయాలంటే కష్టపడాలి, ఇప్పుడు మీరే మాకు ఇస్తున్నారు లీడ్స్ కంటెంట్ అవునవును, ఇట్లా ఇట్లా అడిగేలాగా చిన్నగా మేము కూడా కొంచెం అలా ఆ పంచులేస్తూ ఆ పని తీసుకునేలాగా ఉందన్నమాట. అదే వచ్చేస్తుంది కదా. ఓకే, సూపర్. సో ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. ఎన్నో పాటలు, అసలు అంటే ఈ పాటలు ఆ పాటలు అని చెప్పలేం, మీకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. అసలు నిజం చెప్పాలంటే బేసిక్గా ఒక్కటి చెప్పాలి మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు డాన్సెస్. నో కొరియోగ్రఫర్, నో సినిమాలు, నో ఫేమ్. ఎందుకంటే ఒక 50 మందిలో ఆడాలి, తర్వాత ఫిల్టర్ అవ్వాలి. అవును, ముందు ఆడాలి, వెనకాల ఆడాలి, మిడిల్లో ఆడాలి. అవును. 50 మంది నుంచి నువ్వు మొదటి స్థానానికి రావడానికి ఆ డాన్సర్ పడే కష్టం ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఫుడ్ ఉండదు, సరైన బెడ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, బట్టలు సరిగా వేసుకున్నామో లేదో తెలియదు. కానీ ఆ ప్యాషన్ ఆ బ్లడ్లో ఇంజెక్ట్ అయి ఉంటుంది అన్నది మాత్రం ఒక్క ప్రొఫెషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డాన్సింగ్ ప్రొఫెషన్. వాట్ యు సే సార్, యాక్చువల్లీ ఏం చెప్తారు? యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇష్టం ఉన్న పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా దానికి ఇంకా వేరే దాని మీద దృష్టి వెళ్ళదు. అంటే మనకి డాన్స్ ఇష్టం అయితే ఇప్పుడు అంతమంది డాన్సర్స్ని చూస్తున్నారు, ఎక్కడ కూర్చున్నారా, ఎలా కూర్చున్నారా ఏంటి లేదు, పర్ఫార్మెన్స్ అనగానే లోపల నుంచి ఆ ఇష్టంతో కూడిన ఒక ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇంకా అంటే మేము కూడా అట్లనే, ఇప్పుడు నేను డాన్సర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇక్కడ వానెన్బర్గ్ ఐటీ పార్క్ అని అప్పుడులో కొత్తగా హైటెక్ సిటీ వచ్చి ఆ వెనకాల మనం ఇనార్బిట్ మాల్లో వెళ్తాం కదా, ఇనార్బిట్ మాల్ ఆ లెఫ్ట్ సైడ్ వానెన్బర్గ్ ఐటీ పార్క్ అని ఉదయ్ కిరణ్ ఆన్ చేస్తున్నాం. నేను డాన్సర్, రోడ్డు మీదే పర్మిషన్ ఉంది, అందరం టైస్ వేసుకొని సాఫ్ట్వేర్ వల్ల చేస్తున్నాం. షార్ట్ గ్యాప్ ఉంది, రోడ్డు మీద సైడ్ ఫుట్పాత్ మీద కూర్చున్నాం. ఫుట్పాత్ అంటే ఇంత హైట్ ఫుట్పాత్ కూడా కాదు, ఫ్లాట్ ఫుట్పాతే. ఏదో ఒక చెట్టు నీడ ఉంది, అప్పుడే పెట్టిన మొక్కలు ఉంటాయి, దాని కింద నీడ కూర్చున్నాం అలా రౌండ్గా. మాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ అప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు నా క్లాస్మేట్స్ కానీ, అందులో ఒక 2-3 అలా వచ్చి బండిలో దిగడం, వాళ్ళు లోపలికి వెళ్ళడం అన్నీ. అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇలా కూర్చున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇంకా మనకి ఆ రోడ్లో చేస్తుంటే ఆ రోడ్డు మందే, షూటింగ్ వాళ్ళదే. ఇంకా అది మనం వెనకాల తిరిగి అదే నార్మల్ డేస్లో కూర్చోలేము, నార్మల్ డేస్లో అలా వెళ్ళి కూర్చోలేము. కానీ షూటింగ్ అనేసరికి ప్రాపర్టీ మంది అనే ఫీలింగ్ వస్తుంది. సో అట్లనే ఇప్పుడు డాన్సర్స్ ఎక్కడున్నా పర్ఫార్మెన్స్ ఇష్టం ఉండి పర్ఫామ్ చేస్తారు, డాన్సర్స్ అవుతారు. కాబట్టి అదే ఆకలి ఇవి అవి ఏం లేదు, పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చామా లేదా అనేది ఆలోచిస్తాం. సార్ ఇప్పుడు జనరేషన్స్కి ఇప్పుడు కమింగ్ వస్తున్న వాళ్ళకి కొంచెం ప్రొజెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ పెరిగాయని చెప్పచ్చు. ఈ రోజులకి ఇప్పటికి చాలా ఏం లేదు, మా రోజుల్లో అసలు యూట్యూబ్ కూడా లేదు. అంటే డైరెక్ట్ నా ఎపిసోడ్ నేను చూసుకోవడానికి పరిగెత్తుకుంటూ ఆ టైంకి వచ్చి టీవీ ముందు కూర్చోవాలి. కొంచెం ఒక యాడ్ మిస్ అయినా కూడా అరే ఇంకా రాదు ప్రోగ్రామ్, మళ్ళీ టెలికాస్ట్ కాదు. అండ్ ఆ రోజుల్లో అంటే 2009 నా D3 నేను గెలిచింది. ఆ టైంలో కొంతమంది వేరే కొరియోగ్రాఫర్లు ఏం చేసేవాళ్ళు, బయట షాప్స్ ఉండేవి కొన్ని సాఫ్ట్వేర్వి, ఇదే మన ఇంటర్నెట్ సెంటర్స్ అని, దాంట్లో చెప్పి భయ్యా ప్రోగ్రామ్ రికార్డ్ చేసి సీడీలో అంటే వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చేవారు. అలా రికార్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అంటే లక్కీగా ఇవన్నీ దాంట్లో అప్లోడ్ అయిపోయినాయి యూట్యూబ్లో, కానీ అది కూడా లేదు, అప్పుడు అట్లా లేదు. సో ఆ రోజుల్లోనే ఆ ఫేమ్ సంపాదించాము అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేని రోజుల్లోనే అంత ఫేమ్, బయటకు వెళ్ళిన ఫొటోస్ కానీ. అంటే అప్పుడు పబ్లిక్ ఏం చూసేవాళ్ళంటే నాట్ ఓన్లీ డాన్స్, మనం మాట్లాడే విధానం, ఆ క్యారెక్టర్ అన్నీ చూసేవాళ్ళు ప్రోగ్రాంలో. మనం ఎలా మాట్లాడుతున్నామో, మన నేచర్ ఏంటి అందరికీ తెలిసేది. సో ఆ రోజుల్లో నిజంగా ఇష్టపడిన వాళ్ళను వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. రియల్ ఫ్యాన్స్, రియల్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. వాళ్ళు ఇప్పటికైనా అదే అంటారు, మాస్టర్ మీరు అస్సలు టూ మచ్ ఉండేది, అప్పుడు మేము రోజు కూర్చొని చూస్తుండేవాళ్ళం. సో అది ఎక్కడికి పోదు ఆ ఇష్టం. ఇప్పుడు అంటారా ప్లాట్ఫామ్స్, అసలు చాలా ప్లాట్ఫామ్స్, యూ కెన్ బికమ్ ఇన్ రూమ్ ఆల్సో. మనం కెమెరా ఇవి పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటూ ఇంట్లో ఒక పిల్ల వైరల్ అయింది అట్లనే, అంటే ఇంట్లో రూమ్లో కంటెంట్ చేసుకుంటూ కూడా వైరల్ అవ్వచ్చు. కరెక్ట్. బట్ దట్ ఈస్ వాట్ ఇన్స్టా ఫాలోవర్స్ వేరే, ఫ్యాన్స్ వేరే. ఫాలోవర్స్ జస్ట్ ఫాలో అవుతారు అంతే, ఏం కంటెంట్ మీరు ఇస్తున్నారో చూస్తూ ఉంటారు, ఎంటర్టైన్ చేస్తున్నారా లేదా, ఏమి ఇచ్చినా అటు ఎలాగున్నా. బట్ ఫ్యాన్స్ ఆర్ రియల్లీ
దే ఆర్ వెల్ విషర్స్. ఆ తేడా ఉంటుంది. సో ఈ రోజుల్లో అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగా డౌన్ఫాల్ కూడా అయిపోద్ది. సూపర్. ఓకే సార్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో ఈ కొలాబరేషన్ కొండదెల నిహారిక గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. షీఈ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నేను షోలో కూడా 2-3 times ఎక్స్ప్రెస్ చేశాను. అంటే డాన్స్ షో అంటూ ఏ ప్లాట్ఫామ్లో ఏ ఛానల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఛానల్ ఆర్ ఎనీ ప్లాట్ఫామ్ ప్రొడ్యూస్ చేస్తే నిహారిక లాంటి ప్రొడ్యూస్ చేయాలి, నిహారిక లాంటి వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి, నిహారికనే ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఆ డైరెక్టర్స్ నితిన్ భరత్ అయితేనే ఆ షోకి ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అది నేను ఎక్స్ప్రెస్ కూడా చేశాను. దట్స్ షీఈ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ దోస్. అండ్ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం. అట్లా యంగ్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఎవరికి నిజంగా పెట్టచ్చు. అంతేగాని ఇలా పెద్దరికంగా ఉండేసరికి ఏమైపోద్ది, మొత్తం కట్ డౌన్ చేసేయండి, దాని క్వాలిటీ వాళ్ళనే తెచ్చుకోమనండి, ఈ టైప్ ఉంటాయి. బట్ ఒక యంగ్స్టర్గా తనకు కూడా మెంటాలిటీ అది ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు నాకైనా డబ్బులు తనకైనా తన ఇంట్లోనో ఎవరో ఇస్తారు. తను తెలుస్తుంది కదా, అదే నేను తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడ్డారు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడంలో షీఈ్ నంబర్ 1. అండ్ షీఈ్ నాట్ మిస్సింగ్ ద తను ఇంకా 10 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడుతుంది కానీ బట్ క్వాలిటీకి మట్టుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అండ్ దట్ ఈస్ వాట్ పింక్ ఎలిఫెంట్ ఈస్. అంత పింక్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఏంటి పింక్ వేసుకొచ్చారు? అయ్యో అలా సింక్ అయిందా? అదే అదే ఓకే. మొన్న శంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారు సార్. సుష్మిత గారు గోల్డ్ బాక్స్ ద్వారా హిట్ కొట్టారు, నిహారిక గారు కమిటీ కుర్రోళ్ళ ద్వారా హిట్ కొట్టారు, ఇప్పుడు రాకాస సూపర్ డూపర్ హిట్. ప్రొడక్షన్ వైపు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ లెగసీ, కొండదెల లెగసీ అనేది ఎంతో విధంగా వాళ్ళకి కంటిన్యూ అవుతోంది. అవును, ప్రొడక్షన్ సైడ్ ఉంది, ఇటు స్టార్ సైడ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక బరువు మీదేసుకొని ఇంకా బాధ్యతగా అటు సుష్మిత గారు కావచ్చు, ఇటు నిహారిక గారు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి డిఫరెంట్ పర్సెప్షన్లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అది కొంచెం మంచిగా అనిపిస్తుంది మెగా ఫ్యాన్స్కి. సో మీరేం చెప్తారు సార్ మెగా ఫ్యాన్స్? నాకైతే కొండదెల ఫ్యామిలీ అంటే ద వే హౌ దే ఆర్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్. లైక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి సార్ని ఆయన్ని ఎలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు, తను అండ్ ఆయన కింది స్థాయి నుంచి అంత మెగాస్టార్ అయ్యి ఆయన బాటలో అందరూ వెళ్తుండగా ఇలా అమ్మాయిలు కూడా ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఆ లెగసీ ఫాలో అవుతూ ఆ హోదాలో ఉంటూ అండ్ అందరికీ వర్క్ ఇస్తూ సో దాన్ని అలా పాజిటివ్ మోడ్లో తీసుకెళ్తున్నారు. అంటే దే ఆర్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్ గర్ల్స్ ఆల్సో. కంటెస్టెంట్స్ కూడా ఏంటి సార్ అసలు ఆ కంటెస్టెంట్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయని కూడా ఆ ఫ్లిప్పులు ఏంటి సార్ అసలు, వాళ్ళు గాల్లో నుంచి ఒకళ్ళు వస్తున్నారు, పక్కన నుంచి ఒకళ్ళు వస్తున్నారు, అసలు ఎక్కడా కూడా ఒక బాడీ కేర్ అనేది కనిపించట్లేదు. ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు సార్ ప్రతి కంటెస్టెంట్. సెలెక్షన్స్ ఎలా చేశారు? పీపుల్ లైక్ రెప్యుటేషన్స్ ఎక్కడ లేవు, వీళ్ళు ఎక్కడ ఫ్రెష్ టాలెంట్స్ లైక్ అలా వెతుక్కొని పట్టుకొచ్చారు అండ్ ఎవ్రీబడీ ఈస్ టూ టాలెంటెడ్. కానీ మాస్టర్ ఇప్పుడు మీరు జడ్జి పొజిషన్లో కూర్చున్నారు, కానీ మీరు డాన్స్ ఆడుతున్నప్పుడు మీరు కొరియోగ్రఫర్ అవ్వడానికి ఆ పడిన కష్టాలు, ఆ జర్నీ వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంటుంది. దట్ టు ఎవ్రీ పర్సన్ ఎంత టాలెంట్ ఉన్నా ఎవ్రీడే విల్ లర్నింగ్. సో ఇది మీకు ఇంకొక ఎలా ఉంటుందంటే న్యూ ఐడియాస్కి ఒక పాత్ క్రియేట్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న మూమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు చాలా స్టేజ్ మీదకి వచ్చి మరి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది. అది అప్రిసియేషన్ లేకపోతే మనం కూర్చొని వేస్ట్. అక్కడ అప్రిసియేషన్ ఇస్తేనే కదా. ఇప్పుడు మనం క్రికెట్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఒక యంగ్స్టర్కి ధోని అనేవాడు అంతమందిని యంగ్స్టర్స్ని ఒక ఎరా నుంచి పట్టుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇండియా ఈజ్ నంబర్ 1. కరెక్ట్. ఆ ఇన్స్పిరేషన్ లేకుండా అంటే అలానే సీనియర్స్ ఇదని కాదు, నేను అనేది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి డెఫినెట్గా అప్కమింగ్ వాళ్ళకు. అండ్ డెఫినెట్గా ఐడియాస్ కానీ లేదా డిప్లొమాటిక్ వేలో ఇఫ్ యూ సే ద జడ్జ్మెంట్ ఇన్ డిప్లొమాటిక్ వే వాళ్ళ హర్ట్ గారు వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ అ గుడ్ థింగ్. అదొక ఎవ్రీడే. ఇప్పుడు 4 పర్ఫామ్ చేశారు ఒక ఎపిసోడ్లో అంటే 4కి 4 డిఫరెంట్ వేస్లో చెప్పాలి, మొనాటనీ రాకూడదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎంకరేజివ్గా ఫీల్ అవ్వాలి, అన్నీ ఉండాలి. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఆల్సో. జడ్జ్మెంట్ అనేది కూడా ఏదో సింపుల్గా బాగుంది బాగాలేదు అనేది కాదు అసలు. అసలు ఆ పర్ఫామ్ చేసిన అతను ఎలా తీసుకుంటాడు అనేది కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ గెస్టర్ ఇస్తే నిజంగా బాగుంటే వాళ్ళకు 100 రెట్లు ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయడానికి.
సార్ మీ లైఫ్లో మీరు స్టార్టింగ్ జర్నీ చేసే టైంలో స్ట్రగుల్స్ నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు ఒక హోప్ ఉంటుంది కదా, అప్రిసియేషన్ ఉంటుంది కదా, గుర్తుందా ఏదైనా ఒక మెమరబుల్ అప్రిసియేషన్ రఘుకి? నేను ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ స్ట్రగుల్, ఐ సే ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. ఓకే, మీకు ఇష్టమైన పని ప్రాసెస్ ఏంటి? ఒక డాన్సర్ తర్వాత సైడ్ డాన్సర్ నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ అండ్ ఇఫ్ యూ ఆర్ లైక్ విల్లింగ్ టు గో అప్వర్డ్, ఇంకొక స్టెప్ ఎక్కాలనుకుంటున్నప్పుడు మనల్ని అబ్జర్వ్ చేసే కొరియోగ్రాఫర్ చూస్తాడు, అరే ఈ 10 మంది డాన్సర్ల కంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక టాలెంట్ ఎక్కువ ఉంది వీడి దగ్గర, నా దగ్గర అసిస్టెంట్ ఉండు. అలా వెళ్ళాము. ప్రభుదేవ గారికి చేశాను, ఇక్కడ చాలామంది మాస్టర్స్కి అసిస్టెంట్ చేశాను. అండ్ ఆ టైంలో మాస్టర్స్ నుంచి అప్రిసియేషన్ కాకుండా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే హీరోలు అందరూ చూసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి హీరోలాగా చేసి చూపిస్తే వాళ్ళు ఓపెన్ నేను ఇలా చేయాలా అని చూసారు. సో అలా చేసేటప్పుడు హీరోలు దృష్టిలో పడ్డప్పుడు అదే టైంలోనే అల్లు అర్జున్ గారు చూసి, అరే రఘు నేను నీకు డెఫినెట్గా నీ స్టైల్ బాగుంది, నీది బాగుంది, అందరికంటే డిఫరెంట్గా, సో డెఫినెట్గా నీకు నేను ఛాన్స్ ఇస్తాను అనడం. అండ్ ఆ ప్రాసెస్ నుంచి ముందుకు వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు డేర్ దట్, వెళ్ళి ముందుకెళ్ళి నాకు ఇస్తే నేను చేస్తాను అన్నప్పుడు డెఫినెట్గా ఆయన ఇస్తున్నప్పుడు యూ గాట్ ద ఛాన్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అక్కడి నుంచి ఒక సాంగ్ పడితే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్. ఐ సే లైక్ ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ హార్డ్ వర్క్, ఐ సే ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. మనం చదువు ఎలా చదువుకుంటామో అంతే అది. బట్ స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటాయి, ఎవరో ఒక్కడేగా టాపర్ అయ్యేది, అందరు టాపర్లు అయితే కాదు, 10 మంది లేదా 50 అది ఏదో మనకు అది దట్ ఈస్ లక్కీ థింగ్. సూపర్ సార్. మీరు ఉప్పెనంత ప్రేమ ఇచ్చారు, చాలా మందికి ప్రేమను అందించారు. ఈ రోజు మన అల్లు అర్జున్ సార్ బర్త్డే. అవునవును, విష్ చేయండి సార్ ఒకసారి. నా మోస్ట్ అండ్ ఇట్స్ అల్లు అర్జున్ గారు అంటే ఫస్ట్ అవకాశం ఎవరైతే ఇస్తారో దేవుడితో సమానం అంటారు. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ నాకు అల్లు అర్జున్ గారు ఫస్ట్ డెబ్యూ ఇచ్చారు కాబట్టి నాకు దేవుడితో సమానం. కాబట్టి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవాళ నేను సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ సక్సెస్. అండ్ ఇంకా ఎంతో హైట్స్కి వెళ్ళిపోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా వెళ్ళిపోవాలి. అంత లవ్, అంత ఎఫెక్షన్, అంత చూపించే మీకు అండ్ న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ సార్. టాలీవుడ్లో ఎవరినైనా కూడా, ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీకు ఫేవరెట్ డాన్సర్స్లో, యాక్టర్స్లో ఎవరు ఇష్టం అంటే ఖచ్చితంగా ఫస్ట్ కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో అయితే అల్లు అర్జున్ గారు ఉంటున్నారు సార్. అంతే కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఎవరు అంటే దేవుడితో సమానం ఉండాలని డెఫినెట్గా మనం వాళ్ళని ఇష్టమా అని కాదు, వాళ్ళని అలా ఉంచుకుంటాం మన స్థాయిలో, మన ఆలోచన స్థాయిలో. దే విల్ బి లైక్ టాప్. ఓకే, మీరు ప్రేమే కాదు కాటుకు కళ్ళు కూడా, ఎంతో మంది కాటుకు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఫేవరెట్. అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి, అనుష్క గారి ఫ్యాన్స్ కి ఎప్పటికీ మెమరబుల్ సాంగ్స్ సార్. యాక్చువల్లీ మళ్ళీ అప్పుడు అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో అలాంటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ సాంగ్స్కి ఇప్పటికీ మేము ఫిదా అవుతూ, మీ స్టెప్పులు వేస్తూ, ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్న వాళ్ళమే, ఆ జనరేషన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళమే. సో ఇంకా మంచి మంచి సాంగులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా మన ఆట గురించి మళ్ళొక్కసారి, ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో మీ విషెస్ అంటే. ఆడియన్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఆట అనేది ఇట్స్ లైక్ కంప్లీట్ డ్యాన్స్ షో, కంప్లీట్ ఎంటర్టైనింగ్ షో. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, డ్యాన్స్ షో అంటే ఆట లాగే ఉండాలి. ఇప్పుడు నిహారిక గారు ప్రొడ్యూసర్ లాగా నిహారిక గారే ఉండాలి, అండ్ డైరెక్టర్ నితిన్ భరత్ లాంటి వాళ్ళే ఉండాలి. అలాంటి షో అయితే అది ఒక ఆట అవుతుంది. అండ్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ అండ్ కంప్లీట్ టాలెంట్ పర్ఫార్మెన్స్. ఫైనల్గా క్వశ్చన్ సార్, ఇంట్లో మిస్సెస్ని బాగా చూసుకోవాలని తెలుసు, బట్ మీ అంత బాగా చూసుకోవాలని మాకు అందరికీ అర్థమవుతుంది. మేడం బాగా పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని ముద్దుగా. మొన్న ఎంట్రీ ఇచ్చారు కదా సార్, మామూలుగా లేదు అసలు. చాలా చాలా బాగుంది. సో ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.